ఒకే చోట గేమింగ్, ఫైనాన్స్, చదువు అన్నీ. అసలు ఇలాంటి ఒక డిజిటల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయడం సాధ్యమేనా? మెటా వేల్ అనే ఒక ప్రాజెక్ట్ సరిగ్గా ఇదే చేద్దామనుకుంటోంది. రీసెంట్గా వాళ్ళిచ్చిన ఒక కమ్యూనిటీ అప్డేట్ ఆధారంగా వాళ్ళు కడుతున్న ఈ కొత్త విశ్వం ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, అందరి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న, అసలు ఏంటి ఈ మెటావేల్ ఎకోసిస్టమ్? ఇది జస్ట్ ఒక ప్రాజెక్టా, లేకపోతే అంతకన్నా ఇంకేమైనా ఉందా? ఆ సమాధానంతోనే ఈ మొత్తం కథ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది కేవలం కొన్ని ప్రాజెక్టుల కలెక్షన్ కాదంట. ఇదొక ఈకోసిస్టమ్. అంటే ఇందులో ఉండే ప్రతి ప్రాజెక్ట్ మిగతా వాటికి సపోర్ట్ ఇస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, గేమింగ్ ప్లాట్ఫామ్ సక్సెస్ అయితే దాని పాజిటివ్ ఎఫెక్ట్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్పై కూడా పడుతుంది. అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సరే, మాటలు కట్టిపెట్టి అసలు ఈ డిజిటల్ ప్రపంచంలో ఏమేమున్నాయో చూద్దామా? లెట్స్ డైవ్ ఇన్. అమ్మో, ఈ లిస్టు చూస్తుంటేనే అర్థమవుతోంది ఇది చాలా పెద్ద ప్లాన్ అని. WDX అనే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ నుంచి టెండాస్, క్రిస్టల్ కామీ లాంటి గేమింగ్ ప్లాట్ఫామ్ల వరకు, ఎడ్యుకేషన్, NFT మార్కెట్ ప్లేస్, చివరికి క్రిప్టో బ్యాంకింగ్ కూడా. అంటే డిజిటల్ వరల్డ్లో మనం ఊహించే దాదాపు ప్రతిదాన్ని ఒకే చోటికి తీసుకురావాలని చూస్తున్నారు. ఇది యాప్ కాదు, ఒక కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఈ మొత్తం సిస్టమ్కి హార్ట్ లాంటిది వాళ్ళ WDX. ఇదొక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. అంటే మధ్యలో ఏ బ్యాంక్ లేకుండా మనమే డైరెక్ట్గా క్రిప్టోని ట్రేడ్ చేసుకోవచ్చు. మొత్తం డబ్బు సర్క్యులేషన్ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. $370 మిలియన్ పైగా ఊహించండి. అక్షరాలా $370 మిలియన్ ట్రేడింగ్ జరిగింది ఈ ప్లాట్ఫామ్ మీద. ఇదొక చిన్న విషయం కాదు. అంటే జనాలు దీన్ని నిజంగా వాడుతున్నారు. ఇక్కడ సీరియస్ యాక్టివిటీ జరుగుతోందని క్లియర్గా తెలుస్తోంది. ఇది కేవలం ట్రేడింగ్ చేసేవాళ్లకే కాదు, డబ్బు సంపాదించుకోవాలనుకునేవాళ్లకు కూడా ఒక మంచి అవకాశం. ఎలాగంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేసినందుకు, అంటే సిస్టమ్కి తమ ఆస్తుల్ని అప్పుగా ఇచ్చినందుకు ఇప్పటివరకు యూజర్లు ఏకంగా $1 మిలియన్ పైగా సంపాదించారు. అంటే ఈ సిస్టంలో యాక్టివ్గా ఉంటే ఆ సిస్టమ్ సంపాదనలో కూడా వాటా దొరుకుతుంది. ఇన్ని యాప్సు, ఇన్ని సర్వీసులు ఉన్నప్పుడు ప్రతిదానికి సపరేట్గా లాగిన్ అవ్వాలంటే చాలా చిరాక్ కదా. అందుకే వీళ్ళొక పాస్పోర్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఒక్కసారి రిజిస్టర్ అయితే చాలు, గేమింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నింటికీ అదే ఎంట్రీ పాస్. చాలా సింపుల్, ఇంకా సెక్యూర్ కూడా. ఓకే, ఈ సిస్టమ్ అంతా బాగానే ఉంది. కానీ దీన్ని నడిపించే ఫ్యూయల్ ఏంటి? అవే టోకెన్స్, అంటే డిజిటల్ కరెన్సీలు. ఈ మొత్తం ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ఈ టోకెన్ల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం సిస్టమ్ని కలిపి ఉంచే ఒక గమ్ లాంటిది ఈ CES టోకెన్. దీన్నొక మాస్టర్ కీ అనుకోవచ్చు. ట్రేడింగ్ చేయాలన్నా, గేమ్లో ఏమైనా కొనాలన్నా, రివార్డ్స్ పొందాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ ఒక్క CES టోకెన్ ఉంటే చాలు. అంతా దీంతోనే. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 టోకెన్స్ ఉన్నాయి. CES అనేది మన ఇండియన్ రూపాయి లాంటిది. దాన్ని ఎక్కడైనా వాడొచ్చు, వేరే వాళ్లతో ట్రేడ్ చేయొచ్చు. కానీ IGT అనేది మనం ఫన్ జోన్కి వెళ్తే అక్కడ కొనుక్కునే గేమింగ్ కాయిన్స్ లాంటిది. దాన్ని కేవలం ఆ గేమ్స్ ఆడటానికి, బోనస్ల కోసమే వాడగలం. ఒకటి పబ్లిక్ మార్కెట్ కోసం, ఇంకొకటి కేవలం ఇంటర్నల్ యూస్ కోసం అన్నమాట. సరే, ఇదంతా ఇప్పటి కథ. కానీ వాళ్ల ఫైనల్ గోల్ ఏంటి? ఫ్యూచర్లో ఏం చెయ్యబోతున్నారు? వాళ్ల రోడ్ మ్యాప్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంది. చూడండి, 2025లో MXC, బైబిట్ లాంటి పెద్ద ఎక్స్చేంజ్లలో తమ టోకన్ని లిస్ట్ చేయడం ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత 2026లో కొత్త రివార్డ్ ప్రోగ్రామ్స్, NFT ఇంటిగ్రేషన్ లాంటి మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. ప్రతి స్టెప్కి ఒక టైమ్లైన్ పెట్టుకున్నారు. ఎన్ని స్టెప్స్ తర్వాత వాళ్ల ఫైనల్ డెస్టినేషన్ ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతోంది. అదే మెటావర్స్. ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న ఈ ప్రాజెక్టులన్నింటినీ కలిపి ఒకే ఒక్క వర్చువల్ ప్రపంచంగా మార్చడమే వాళ్ల అల్టిమేట్ విజన్. వావ్! ప్లాన్స్ అన్నీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎలా సక్సెస్ చేస్తారు? వాళ్ల టార్గెట్స్ ఏంటి? అవి రీచ్ అవ్వగలరా? ఈ చివరి సెక్షన్లో ఆ విషయాలు చూద్దాం. వాళ్ళ గోల్స్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. చూడండి, ఫస్ట్, కమ్యూనిటీని 50 మిలియన్ల యూజర్లకు పెంచాలి. సెకండ్, 45 కన్నా ఎక్కువ దేశాలకు విస్తరించాలి. థర్డ్, వాళ్ళ CES టోకెన్ వాల్యూ $20కు చేరాలి. అండ్ ఫైనలీ, మోస్ట్ ఇంపార్టెంట్, పనిచేసే ప్రతి దేశంలోనూ లీగల్గా అప్రూవల్ తెచ్చుకోవాలి.
యూజర్స్, గ్లోబల్ రీచ్, వాల్యూ, లీగాలిటీ ఈ 4 సక్సెస్కి కీలకం. మరి ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి స్ట్రాటజీ ఏంటి? అది కూడా రెడీగా ఉంది. మార్కెటింగ్ కోసం 150 మందికి పైగా ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇంకా పెద్ద సెలబ్రిటీలతో పార్ట్నర్షిప్స్. యూజర్ల కోసం ఒక కొత్త మల్టీ కరెన్సీ వెబ్3 వాలెట్. చివరిగా ఈ డిజిటల్ మనీని రియల్ వరల్డ్లో షాపింగ్ చేయడానికి వీసా కార్డుతో లింక్ చేయడం. ప్రతి టార్గెట్కి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అయితే జస్ట్ స్పీడ్గా పెరగడం ముఖ్యం కాదు, నమ్మకాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే వాళ్ళు తమ కోడ్ని థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించబోతున్నారు. దీనివల్ల ప్లాట్ఫామ్ ఎంత సెక్యూర్ అనేది అందరికీ తెలుస్తుంది. దానికి తోడు 2026 నుంచి వేర్వేరు దేశాల్లో లీగల్ ఆఫీసులు పెట్టి లోకల్ చట్టాలకు కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. ఇది వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ని చూపిస్తుంది.